మన పిల్లల భవిష్యత్తు కోసం వారికి బంగారు బాట వేయాలంటే సరైన స్థలం ఎంచుకోవాలి. మీ పెట్టుబడికి నమ్మకమైన వేదిక శ్రీవాసవి ప్రాజెక్ట్స్. ఫినాన్షియల్ మేనేజ్మెంట్ ఇప్పుడున్న యూత్ కరెక్ట్గా యూస్ చేసుకుంటున్నారా లేదా? నాకు వచ్చే డబ్బులు ఓవర్ నైట్లోనే 10 రూపీస్ ఇంట్రెస్ట్తో పెరిగిపోవాలి అనే అత్యాశ ఎక్కడైతే పెరిగిందో అక్కడే వాళ్ళ పతనానికి వాళ్ళ గొయ్యి వాళ్లే దోకుంటున్నారు. రిలయన్స్ ఎంతతో పెరుగుద్ది తెలుసా అండి? ఇయర్ ఆన్ ఇయర్ 12% 15% వాళ్ళ ఇన్కమ్. మనకేమో నెలకు 10 రూపాయల, సంవత్సరానికి 120% కావాలా? పెళ్లికి ముందే ఇల్లుందా లేదా హైదరాబాద్ లో అని అడుగుతున్నారు చాలా మంది. వాళ్ళ కళ్ళకి గంతలు కట్టుకొని కొత్త జంటను కూడా చీకట్లోకి దోస్తున్నారు. మీరు ఆ 50 ఏళ్ల వయసుకి 60 ఏళ్ళకి ఇల్లు కట్టుకున్నారు, ఈ పిల్లోడు మాత్రం 28 ఏళ్ళకి ఇల్లు కట్టాలా? సంపాదన అనేది వయసుకు తగ్గట్టుగా అనుభవంతో పాటుగా పెరుగుతూ పోయేది. ఇండియన్ అబ్బాయిలు పెళ్లి అనే డెసిషన్ ఒక పెద్ద ఫినాన్షియల్ డెసిషన్ అంటారా? లేట్ గా మ్యారేజ్ చేసుకొని లేట్ గా పిల్లల్ని గంటం వల్ల వాళ్ళు ఊహించని ఖర్చులు వాళ్ళ మీదకి వస్తాయి. మీరు పిల్లల్ని 5 సంవత్సరాల ముందు ఎడ్యుకేషన్ లో జాయిన్ చేస్తే మీకు ₹1,00,000 స్కూల్ ఫీజు. మీరు అదే 5 సంవత్సరాల తర్వాత పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేస్తే అది ₹1,50,000 స్కూల్ ఫీజు గా మారుతుంది. ఫినాన్షియల్ డిస్కషన్స్ కానీ, లోన్స్ కానీ, వాళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్ కానీ ప్రతి ఒక్కటి వైఫ్ కి షేర్ చేసుకోవాలా లేదా 100% విత్ అక్యురసీ అండ్ ఆనెస్టీ? రిజర్వ్ బ్యాంక్ దగ్గర కొన్ని లక్షల కోట్ల రూపాయలు అన్క్లైమ్డ్ గా మిగిలిపోయాయని చెప్పి రీసెంట్ గా ఆర్టికల్స్ వచ్చాయి. ఆర్బీఐ మొత్తుకుంటుంది బ్యాంక్స్ కి చెప్పి ఐడెంటిఫై చేయండి, వాళ్ళు ఎక్కడున్నారో వెతకండి, వీ హ్యావ్ టు గివ్ దట్ మనీ బ్యాక్ టు దేర్ ఫ్యామిలీస్. బేసిక్ గా దీనికి ప్రాబ్లం ఏంటి? సో ఇక్కడ ఇండియాలో ఏమైపోతుందంటే చాలా మంది చాలా రకాలుగా డబ్బులు సంపాదిస్తున్నారు, ఇన్కమ్ సోర్స్ ఎక్కువ ఉంది, కానీ రైట్ వేలో ఇన్వెస్ట్ చేయట్లేదు. ఇండియాలో సేవింగ్స్ రేషియో వరల్డ్ యావరేజ్ సేవింగ్స్ రేషియో కంటే ఎక్కువ. ఇండియన్ ఉమెన్ దగ్గర ఉన్న గోల్డ్ ప్రపంచ బ్యాంకులు అందరు గోల్డ్తో కలిపినా కానీ మన ఇండియన్ ఉమెన్ దగ్గర ఉండే గోల్డ్ ఎక్కువ. అవునా? ఎస్. అయినా అంటున్నా కానీ మన ఇండియా పేద దేశమే. ఎస్ఐపీల ద్వారానే మనం రిచ్ అవుతామా? ఇంకా వేరే ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదా? ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్ కోట్లు సృష్టించగలుగుతుంది అన్న మాట నిజమే. సాడ్ రియాలిటీ ఏంటి అని అంటే మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ బయట పెట్టిన డేటా ఏంటి అని అంటే. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమన్ టీవీ. దిస్ ఇస్ యాంకర్ లాస్యా రెడ్డి. ఫినాన్షియల్ ఫ్రీడమ్ ఒకప్పట్లో సేవింగ్స్ అన్నా, ఇన్వెస్ట్మెంట్ అన్నా, ఎఫ్డి, లేకపోతే రిటైర్మెంట్ అయిన తర్వాత ఆ రిటైర్మెంట్ వచ్చిన డబ్బులతో చక్కగా ఇల్లు కట్టేసుకున్నాం, అదే పెద్ద అచీవ్మెంట్ అనేసుకుంటున్నారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. 30 బిలోనే ఇల్లు కొనేస్తున్నారు అండ్ 40 ఇయర్స్కి ఎర్లీ రిటైర్మెంట్ అంటున్నారు. ఇంత డిఫరెన్స్ ఎలా వచ్చింది అంటే ఓన్లీ త్రూ ఫినాన్షియల్ మేనేజ్మెంట్. బట్ ఇందులో కూడా చాలామంది యంగ్స్టర్స్ తప్పులు చేస్తున్నారు, ఎస్పెషల్లీ మిడిల్ క్లాస్ వాళ్ళు ఎలాంటి తప్పులు చేస్తున్నారు, అండ్ ఫినాన్స్ మనం ఎలా మేనేజ్ చేసుకుంటే వీ విల్ బికమ్ రిచ్ అండ్ వెల్తీ అనేది చాలా క్లియర్గా ఈ పాడ్కాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చారు రేవంత్ చెల్మల గారు, వెల్త్ మేనేజర్. నమస్కారం రేవంత్ గారు. నమస్తే. ఆఫ్టర్ లాంగ్ టైం ఎలా ఉన్నారు? ఆల్ గుడ్, థాంక్యూ. ఆల్ గుడ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫినాన్షియల్ మేనేజ్మెంట్ ఇప్పుడున్న యూత్ కరెక్ట్గా యూస్ చేసుకుంటున్నారా లేదా? యూస్ చేసుకుంటున్నామని అనుకుంటున్నారు, కానీ దాన్ని ఒక రకంగా మిస్యూజ్ కూడా చేస్తున్నారని చెప్పాలి. సో బేసిక్గా డబ్బుకి ఆశ, అత్యాశ అని 2 ఎలిమెంట్స్ ఉంటాయి. ₹1 వడ్డీ వస్తే చాలే అనుకున్న రోజుల నుంచి నాకు నెలకి ₹10 వడ్డీ కావాలి అనే ఒక అత్యాశ చాలా మందిలో కనపడుతుంది. చాలా గ్రీడీ అయిపోయారు. ఉద్యోగం చేసుకుంటూ వచ్చే దాంట్లో నుంచి ఒక్కొక్క రూపాయి దాచిపెట్టుకుంటూ పెట్టుబడి పెడితే సంపద అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది, వెల్త్ అనేది క్రియేట్ అవ్వడానికి అది దారి. అలా కాకుండా నాకు వచ్చే డబ్బులు ఓవర్ నైట్లోనే 10 రూపీస్ ఇంట్రెస్ట్తో పెరిగిపోవాలి అనే అత్యాశ ఎక్కడైతే పెరిగిందో అక్కడే వాళ్ళ పతనానికి వాళ్ళ గొయ్యి వాళ్లే దోకుంటున్నారు. చాలా మంది ఫ్యామిలీస్ని నేను ఆన్ డే టు డే బేసిస్ కలుస్తాను. కొన్ని వందల కుటుంబాలను గమనించిన తర్వాత అర్థమైంది ఏంటి అని అంటే, వాళ్ళు నేను ప్రాపర్గా నా వెల్త్ని మేనేజ్ చేసుకుంటున్నాను, నేను బాగానే ఇన్వెస్ట్ చేసుకుంటున్నాను అని అనుకుంటూనే వాళ్ళు తెలియకుండానే వాళ్ళ ₹1 కూడా ప్రాపర్గా రైట్ వే ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ చేయకుండా 40 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత ఇప్పుడు నా దగ్గర ఏమీ లేదు అన్న సిచ్యువేషన్లోకి రియలైజ్ అయ్యారు. అయితే ఇప్పుడు 40 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఉండి జీరో సేవింగ్స్ ఉంటే మళ్ళీ రిచ్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి, సంపాదించుకోవడానికి అవకాశాలు ఉన్నాయా? ఇక్కడ ఒక సాడ్ రియాలిటీ ఏంటి అని అంటే, మనిషి జీవితం అనేది చాలా పరిమితం. గట్టిగా బతికితే 70 లేదా 80 సంవత్సరాలు లేదా 85 సంవత్సరాలు, 20 ఏళ్ళకి కూడా పోతున్నాం, 25 ఏళ్ళకి కూడా కార్డియాక్ అరెస్టులు వస్తున్నాయి. ఏది ఎప్పుడు జరుగుద్దో తెలియదు. ఇట్ ఈస్ వెరీ లిమిటెడ్. ఇందులో ఇంకా సాడ్ రియాలిటీ ఏంటి అని అంటే, వర్క్ లైఫ్ అనేది ఇంకా పరిమితం. ఇప్పుడు నా దగ్గరికి యంగ్స్టర్స్ వచ్చినప్పుడు వాళ్ళకి సహజంగా చెప్పే ఒక మాట, ఇప్పుడు చేతికి డబ్బులు వస్తున్నాయి కాబట్టి అంత రోజీగా కలర్ఫుల్గా కనపడుతూ ఉంటుంది, నేను ఏదైనా ఇన్వెస్ట్ చేయగలుగుతాను, ఏదైనా అచీవ్ చేయగలుగుతాను అనే ఆలోచనలు బాగా వస్తూ ఉంటాయి. ఆ ధైర్యం ఉండడం మంచిదే,
కాకపోతే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీ జీవితంలో ఈ సంపాదించే వయసు అనేది పరిమితం. నేను సంపాదించే ఈ జీవితం పరిమితం అని అర్థమయ్యే టైంకి మీ జీవితంలో టైం అయిపోయి ఉంటుంది అప్పటికే. ఓకే. ఈ ఐటీ జాబ్స్ చేసే వాళ్ళకి 40 ఏళ్ళు దాటింది అని అంటే ఇక ఉద్యోగాలు ఉంటాయో ఊడతాయో ఇది ఎవరికి గ్యారంటీ లేదు. ఒకవేళ 45 ఏళ్ల తర్వాత కూడా జాబ్ కంటిన్యూ అయినప్పటికీ వాళ్ళకి శాలరీ హైక్స్ అనేవి కన్సిడరబుల్లీ ఉండవు. 1% 2% మాత్రమే ఉంటాయి. కానీ అదే టైంకి వాళ్ళ పిల్లల హైయర్ ఎడ్యుకేషన్లోకి వెళ్ళటము, ఎక్స్పెన్సెస్ గ్రో అవ్వటము, వీళ్ళు ఆల్రెడీ ఒక టైప్ ఆఫ్ లైఫ్ స్టైల్కి అలవాటు పడిపోయి ఉండటము, వాటి యొక్క ఎక్స్పెన్సెస్ ఏమో ఫాస్ట్గా గ్రో అవుతూ ఉంటాయి. 8%, 9%, 10% తోటి ఇన్ఫ్లేషన్ తోటి గ్రో అవుతూ ఉంటాయి. ఈ సాఫ్ట్వేర్స్ అందరు ఎక్కువగా నేను చూసుకున్నట్లయితే అందరూ ఫస్ట్ జాయిన్ అయిన ఒక 3-4 ఇయర్స్కి ఇల్లు కొనేస్తున్నారు. అది కూడా మీరు అన్నట్టు రిచ్ లైఫ్ స్టైల్, గేటెడ్ కమ్యూనిటీలోనే ₹1,00,00,000, ₹1,10,00,000 లోన్ ఉంటుంది వాళ్ళకి, హోమ్ లోన్. ఎప్పటికి తీరుస్తారు, ఎలా తీరుస్తారు? ఏదైనా ఒక జస్ట్ లే ఆఫ్స్ వచ్చేస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి, సాఫ్ట్వేర్ల పరిస్థితి? ఎర్లీ ఏజ్లో ఇల్లు కొంటే మీ పిల్లల జీవితం అంధకారంలోకి తోసినట్లే అని ఒక మాట చెప్తూ ఉంటాను. నిజమే అది. సో బేసిక్గా అది గేటెడ్ కమ్యూనిటీస్లో హై రైజ్డ్ అపార్ట్మెంట్స్లో కొంటున్నారు అని అంటే అనుకుంటూ ఉంటారు నేను ఒక సంపదను సృష్టిస్తున్నాను అని. ఇక్కడ ఒక గ్రౌండ్ రియాలిటీ చెప్తాను. అపార్ట్మెంట్స్ విషయంలోకి వచ్చేసరికి, అది కూడా హై రైజ్డ్లోకి వచ్చేసరికి కొన్ని విషయాలు మనం గట్టిగా గమనించాలి. ఒక నార్మల్ అపార్ట్మెంట్ తీసుకున్నాం అనుకోండి, ఒక 5 ఫ్లోర్ ఉండేటువంటి ఒక నార్మల్ ఇండిపెండెంట్ అపార్ట్మెంట్ తీసుకుంటే, ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కొంటే ఒక 45 గజాలు ఇస్తారు. త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కొంటే ఒక 60 గజాలు అన్డివైడెడ్ ల్యాండ్ షేర్ అనేది మనకి అలోకేట్ చేస్తారు. అదే హై రైజ్లోకి వెళ్తే గట్టిగా 15 గజాలు మాత్రమే మీకు అలోకేట్ చేస్తారు. ఏది 3 BHKకి, 1.5 కోటి ప్రాపర్టీకి 15 నుంచి 18 గజాలకు మించి అన్డివైడెడ్ ల్యాండ్ షేర్ 16 స్క్వేర్ యార్డ్స్ నాకున్నది. రైట్. సో ఇక్కడ ఒక ప్రాపర్టీ అప్రిషియేట్ అవ్వాలి అని అంటే దాని అండర్లయింగ్ ఎసెట్ అనేది స్ట్రాంగ్గా ఉండాలి. ఇక్కడ అండర్లయింగ్ ఎసెట్ ఏంటి? మనకి భూమి. మనకి ఒక స్థాయి ఏర్పడ్డ తర్వాత కావాల్సిన డబ్బులు, బాధ్యతలకి సరిపడ డబ్బులు అన్నీ మనం అక్యుములేట్ చేసిన తర్వాత హై రైజ్ అపార్ట్మెంట్స్లోకి వెళ్ళి లగ్జరీని తీసుకోవడంలో ఎటువంటి తప్పు లేదు. కానీ ఇనీషియల్ స్టేజ్లో ఉన్నప్పుడు అసలు ఫస్ట్ మనం ఇల్లు అనే ఆప్షన్కి ఫస్ట్ వెళ్ళకూడదు. బట్ స్టిల్ వెళ్ళాము అని అనుకుంటే హై రైజ్ అండ్ గేటెడ్ కమ్యూనిటీలోకి వెళ్ళటం వల్ల మీ అపార్ట్మెంట్ యొక్క విలువ పెరగటానికి ప్రాబబిలిటీ తక్కువ. కానీ ఒక సాడ్ రియాలిటీ ఏం జరిగింది అంటే, హైదరాబాద్లో మనకి 2020 సంవత్సరం నుంచి కొంతవరకు స్కై రాకెట్ అయింది రియల్ ఎస్టేట్. దానివల్ల అపార్ట్మెంట్ ప్రైజెస్ అన్ని కూడా బాగానే పెరుగుతున్నాయి కదా అని చెప్పేసి ఒక భ్రమలో ఉంటున్నారు. అటువంటి సినారియో అనేది ఆల్ ద టైం మార్కెట్లో ఉండదు. అయిపోయింది ఆల్రెడీ. 2022 నుంచి అగైన్ మార్కెట్ ఆగిపోయింది. 22 మిడ్ నుంచి మార్కెట్ ఎటువంటి మొమెంటం లేదు. లాంగ్ టర్మ్లో నా అపార్ట్మెంట్ అయినా గ్రో అవుతుంది కదా అని అనుకుంటే, అపార్ట్మెంట్ గ్రో అవ్వాలి అని అంటే ఫస్ట్ మీ అండర్లయింగ్ ఎసెట్ అనేటువంటి అన్డివైడెడ్ ల్యాండ్ షేర్ అనేది స్ట్రాంగ్గా ఉండాలి. మీరు 1.5 కోటి పెట్టి ఒక ప్రాపర్టీ కొంటున్నారు అని అంటే అందులో కనీసం ఒక 60 లక్షల వాల్యూ భూమి విలువ లేకపోతే, పోనీ ఒక 50 లక్షలు, 60 కూడా కాదు అసలు 60 మినిమం 60 నుంచి 70 లక్షలు లేకపోతే మీ కాంక్రీట్ వాల్యూ అనేది డిప్రిషియేటింగే. కాంక్రీట్కి విలువ లేదు, అది ఒక టైంకి 0 అవుతుంది. ఇయర్ బై ఇయర్ 2% 4% మందమో డిప్రిషియేట్ అవుతూ ఉంటుంది. కానీ ఇక్కడ ఇంకొక వైపు మీ భూమి విలువ పెరుగుతూ ఆ తగ్గేదాన్ని బ్యాలెన్స్ చేస్తూ మీ అపార్ట్మెంట్ గ్రోత్ని స్టేబుల్తో ముందుగా తీసుకెళ్తూ ఉంటుంది. జనరల్ కేస్ సినారియోలో 7% పెరుగుతుంది. ఈ కేస్ సినారియోలో ఏదైనా ఇటువంటి ఒక స్పైక్ వస్తే తప్పించి మూమెంట్ కనపడదు. అదే కష్టపడి ఇప్పుడే ఉద్యోగం తెచ్చుకొని రూపాయి దాచిపెట్టుకుంటున్నాను, నేను ఒక వెల్త్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను అని ఒక వ్యక్తి డబ్బులు తీసుకొని వెళ్ళి ఒక హై రైజ్ అపార్ట్మెంట్లో డబ్బులు పెడితే అది మీకు వెల్త్ క్రియేటర్గా ఎలా మారుతుంది? లైఫ్ లాంగ్ లయబిలిటీగా మారుతుంది. ఇప్పుడు మీరు ఇంకొక మాట అన్నారు, ఒకవేళ ఉద్యోగం పోతే పరిస్థితి ఏంటి అని. అసలు ఉద్యోగానికి గ్యారంటీ ఉందా? ఉద్యోగం ఉన్నా మీకు జీతం వస్తుందని గ్యారంటీ ఉందా? ఉద్యోగం ఉంది, జీతం వస్తుంది అని గ్యారంటీ ఉన్నా మీరు ఆఫీస్కి వెళ్ళి తిరిగి ఇంటికి రాగలుగుతారన్న గ్యారంటీ ఉందా? అంటే ఇప్పుడు హైదరాబాద్లో మిడిల్ క్లాస్ వాళ్ళు ఇల్లు కొనుక్కున్నారంటే ఫినాన్షియల్ సూసైడ్ చేసుకున్నట్లేనా? 100%. మనం ఫైనాన్షియల్స్ని చెక్ చేసుకోకుండా ఇల్లు ప్రతి ఒక్క మనిషికి అవసరమైనటువంటి ఒకది, అందులో డౌట్ ఏం లేదు. గుడ్డ కావాలి, తిండి కావాలి, గూడు కావాలి, ఈ 3 కావాలి. కానీ ఏ టైంలో కొంటున్నాము అనేది ఒక మేజర్ ఎలిమెంట్ ఇక్కడ. పిల్లలు పుట్టక ముందే నేను మొత్తం సెటిల్ అయిపోవాలి. ఇన్ఫాక్ట్ పిల్లలేంటి అసలు పెళ్ళవ్వక ముందే నేను సెటిల్ అయిపోవాలని చెప్పేసి మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు పెళ్లికి ముందే ఇల్లుందా లేదా హైదరాబాద్ లో అని అడుగుతున్నారు చాలా మంది. సో వాళ్ళ కళ్ళకి గంతలు కట్టుకున్నారు, వాళ్ళ కళ్ళకి గంతలు కట్టుకొని కొత్త జంటను కూడా చీకట్లోకి దోస్తున్నారు. వాళ్ళ కంటికి ఏం కనిపించట్లేదు. మీరు 50 ఏళ్ల వయసుకి 60 ఏళ్ళకి ఇల్లు కట్టుకున్నారు. ఈ పిల్లోడు మాత్రం 28 ఏళ్ళకి ఇల్లు కట్టాలా? మీకు చేత కాని పని ఈ పిల్లోడు చేయాలా? మీకు ఇప్పుడు 3 లక్షల జీతం వస్తుంది కాబట్టి 28 ఏళ్ళ కుర్రాడికి కూడా 23 లక్షల జీతం రావాలా?
సంపాదన అనేది వయసుకు తగ్గట్టుగా అనుభవంతో పాటుగా పెరుగుతూ పోయేది. కరెక్ట్. దానికి కొంత సమయం పడుతుంది. అట్లా కాకుండా ఎర్లీగా జరగాలి అని అంటే ఏం జరుగుతుంది? ఇప్పుడు మనము డైలీ చికెన్ తింటాం కదా, నాటుకోడి ఆరోగ్యానికి మంచిది, బాయిలర్ కోడి ఆరోగ్యం దెబ్బతీస్తుంది కదా. ఎందుకు? అది ఫాస్ట్గా గ్రో అవటం కోసం అని చెప్పేసి మనం లేనిపోని పనులన్నీ చేస్తూ ఉంటాం. అలానే సంపద విషయంలో కూడా తొందరగా ఇక్కడ సెటిల్డ్ అనే ఒక మాటని అనిపించుకోవటం కోసం అని చెప్పేసి ఇల్లు కొనేస్తే ఈరోజు ఉద్యోగం ఉంది సరే, మరి అదే టైంలో ఇంకో ప్రశ్న మీరు కూడా వేసుకోవాలి. ఆ పేరెంట్ ఎవరైతే అనుకుంటారో వాళ్ళు కూడా ఒక ప్రశ్న వేసుకోవాలి మైండ్లో. ఇప్పుడు ఉద్యోగం ఉంది కాబట్టి ఈఎంఐ కడుతున్నారు, అదే ఉద్యోగం పోతే అదే ఇంటి ముందుకి బ్యాంక్ కూడా వచ్చి నిలబడితే మరి నా పిల్ల సంగతి ఏంటి అన్నది ఒక విషయం ఆలోచించారా? ఆ అమ్మాయి ఇంట్లో ప్రశాంతంగా ఉండగలుగుతుందా? డెఫినెట్లీ నో. ప్రతిరోజు టెన్షన్, ప్రెషర్స్ అన్ని అమ్మాయి మీద చూపిస్తారు. ఈ బ్యాంకు వాళ్ళని ఎదుర్కొనేది కూడా ఇంట్లో ఉండదు, అమ్మాయి అయితే అమ్మాయి ఎదుర్కొంటది, ఎక్కడ ప్రశాంతత ఉండదు. సో ఈ ప్రాబ్లమ్స్ ఎప్పుడూ ఉంటాయి. కాబట్టి అందుకే ముందు స్టెబిలిటీ రావాలి. ఒక పెళ్లి చేసే ముందు ప్రతి ఒక్క పేరెంట్కి నేను ఇచ్చే అడ్వైస్ ఏంటంటే, పెళ్లి చేసే ముందు ఆ అబ్బాయికి ఉద్యోగం పోతే కనీసం ఒక 2 సంవత్సరాలు సర్వైవ్ అవ్వటానికి కావాల్సిన డబ్బులు ఉన్నాయా అనేది చూడాలి. అది వెరీ ఇంపార్టెంట్. అది చాలా ఇంపార్టెంట్. అంతే కదా. అద్దింట్లో ఉన్నా సొంత ఇంట్లో ఉన్నా ఇల్లే. యూ విల్ హ్యావ్ ద సేమ్ లైఫ్ స్టైల్, యూ విల్ హ్యావ్ యువర్ కార్, మీ ఫుడ్ ఉంటుంది, పిల్లలకు చదువులు ఉంటాయి. 2 సంవత్సరాల్లో మళ్ళీ ఉద్యోగం తిరిగి సంపాదించుకుంటారు. ఇంట్లో ఉంటే రిచ్ అయిపోవచ్చా వెన్ కంపారిటివ్లీ ఈఎంఐలు పెట్టుకుని సొంత ఇల్లు ఫ్లాట్ లో ఉండడం కంటే? ఇక్కడ ఒక ప్రాబ్లం ఎక్కడైంది అని అంటే, ఒకప్పుడు అమెరికాకి వెళ్ళిపోయిన వాళ్ళందరూ అక్కడ ఇల్లు కొనటంతో వెంటనే ఇక్కడ ఉండే పేరెంట్స్ ఏంటి, అక్కడ ఉండే వాళ్ళ పేరెంట్స్ మా అబ్బాయి అమెరికాలో ఇల్లు కొన్నాడు అనగానే మిగతా పేరెంట్స్ కూడా ఇక్కడ ఉండే వాళ్ళ మీద ప్రెషర్ పెట్టి అదొక సొసైటల్ ప్రెషర్ గా మారింది. సొసైటల్ ప్రెషర్ అది అలా క్రియేట్ అయింది. అక్కడ కొన్నారు అంటే కొన్ని లాజిక్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క జాగ్రఫికల్ కండిషన్స్ కి ఈ థియరీ మారుతూ ఉంటది. అమెరికాలో రెంటల్ ఈల్డ్ 6% వస్తుంది పెట్టుబడి మీద. అక్కడ ఇంట్రెస్ట్ రేటు 2% నుంచి 5% వరకు ఉంటుంది. సరే ఇప్పుడంటే కొద్దిగా ఎక్కువ ఉంది కానీ 2% యూజువల్గా అక్కడ ఉండేది. వాళ్ళు 2% వడ్డీకి డబ్బులు తీసుకొని 5% రెంటల్ ఈల్డ్ సేవ్ చేసుకునేవాళ్ళు. అది లాజికల్. అదే ఇండియా విషయంలోకి వస్తే 3%, మనం ఇక్కడ పే చేసేది 9%. అసలు ఎక్కడైనా పొంతనుందా? సంబంధం లేదు. అక్కడ వాళ్ళు ఎవరో చేశారు అంటే, కుక్కను చూసి నక్కను చూసి కుక్క వాత పెట్టుకుండి అనే ఒక సామెతకి ఇది పర్ఫెక్ట్గా సూట్ అవుతూ ఉంటుంది. ఎక్కడ చేయాల్సిన పనులు అక్కడ చేయాలి. ఇల్లు కొనటము కట్టటము 2 తప్పు కాదు. అంత కావాలి అని అంటే నిజంగా మీరు మీ అమ్మాయి బాగుండాలని కోరుకుంటే మీరు ఒక ఇల్లు కొనిపించి పంపించండి, ఇంకా ప్రశాంతంగా లైఫ్ సెటిల్. అంతే. ఇప్పుడు ఒక కుర్రాడికి ఉండాల్సింది ఏంటి అంటే, సంపాదించే ఒక తెలివితేటలు ఉండాలి. ఆ డబ్బుని అత్యాశతోటి కాకుండా తెలివితోటి పెంచే ఒక తెలివితేటలు ఉండాలి. దానికి ఏంటి, అరే అక్కడ ఎవరో నేను ట్రేడింగ్ కోసం డబ్బులు పెడితే 10 రూపాయలు వడ్డీలు ఇస్తున్నారంట అని చెప్పేసి డబ్బులు తీసుకెళ్లి పెట్టి పోగొట్టే మనస్తత్వమా? అరే 10 రూపాయల వడ్డీ అనేది ప్రపంచంలో ఎక్కడా సాధ్యం కాదు. ఎక్కడైనా కానీ ధర్మబద్ధమైన వడ్డీ అని అంటే రూపాయి నుంచి రూపాయిన్నర మాత్రమే వస్తుంది. మనకు అటువంటి ఇన్వెస్ట్మెంట్స్లో పెట్టుబడులు పెడితే మన రూపాయి పోకుండా సెక్యూర్డ్గా ఉంటుంది అని చెప్పేసి భద్రతతోటి గ్రోత్ మైండ్ సెట్ తోటి ఉన్నాడా లేదా చెక్ చేసుకోవాలి. ఒక మనిషి వెల్దియర్గా మారాలా లేకపోతే నాశనం అయిపోవాలా అనేది డిసైడ్ చేసేది ఆ మనిషి మైండ్ సెట్. ఆ అబ్బాయి కొనేటువంటి ఒక అపార్ట్మెంటో లేకపోతే కొనే కారో కాదు, ఎంత జీతం వస్తుంది అన్న దాన్ని బట్టి వెల్దియర్ గారు. నేను తక్కువ అంటే చిన్న శాలరీ సంపాదించే వాళ్ళు కూడా 50 లక్షలు కోటి రూపాయల వరకు సేవింగ్స్ చేసిన వాళ్ళని చూశాను. 5 లక్షల రూపాయలు మంత్లీ ఎర్న్ చేసే వాళ్ళు మినిమం ఒక 25 lakhs సేవింగ్స్ లేకుండా ఉన్న వాళ్ళని చూశాను. చిన్న వ్యత్యాసం ఏంటంటే వాళ్ళు పెట్టుకునేటువంటి కమిట్మెంట్స్. ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళ పిల్లలు ఇప్పుడు 20 సంవత్సరాలు మీరు ఈఎంఐ పెట్టుకుంటారు. ఆ 20 సంవత్సరాల్లో మీ పిల్లలు కూడా పెరిగి పెద్ద అవుతారు. వాళ్ళ ఖర్చులు ఉంటాయి. ఏ రేంజ్ లో ఉంటాయి మీ ఊహలకు కూడా ఉందా? మనం చిన్నప్పుడు చదువుకున్నప్పుడు ఇంజనీరింగ్ కి గట్టిగా 4 లక్షలు అయితే ఎక్కువ. సంవత్సరానికి 4 లక్షలు. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ సంవత్సరానికి 4 లక్షలు. ఇప్పుడు పుట్టిన పిల్లలు ఇంజనీరింగ్ వెళ్ళే టైంకి సంవత్సరానికి 40 లక్షలు ఖర్చు అవుతుంది. అయితే ఇప్పుడు ఇండియన్ మేల్స్ ఎవరైతే ఉన్నారు, ఇండియన్ అబ్బాయిలు పెళ్లి అనే డెసిషన్ ఒక పెద్ద ఫినాన్షియల్ డెసిషన్ అంటారా? 100% పెద్ద ఫైనాన్షియల్ డెసిషన్. ఇక్కడ చాలా మంది పెళ్లి చేసుకోవాలంటే సెటిల్ అవ్వాలని చెప్పేసి అబ్బాయిలు ఆలోచిస్తున్నారు. నేను ప్రాపర్గా సెటిల్ అయిన తర్వాత నేను పెళ్లి చేసుకుంటాను, ఒక సైజ్ ఆఫ్ అమౌంట్ తయారు చేసిన తర్వాత పెళ్లి చేసుకుంటాను. అది వాళ్ళు అనుకోవడం కంటే సొసైటీ అండ్ పెళ్లి ఫాదర్స్ ఎక్కువగా అనుకుంటున్నారు 100%. కానీ ఇది రాంగ్ వే. లేట్గా మ్యారేజ్ చేసుకొని లేట్గా పిల్లల్ని గంటం వల్ల వాళ్ళు ఊహించని ఖర్చులు వాళ్ళ మీదకి వస్తాయి. ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసరికి ఒక 2 కేసెస్ ఎగ్జాంపుల్. 25, 26, 27 ఇయర్స్కి పెళ్లి చేసుకున్న అబ్బాయి ఎర్లీగా కిడ్స్ని ప్లాన్ చేసుకొని 28, 29, 30 లోపల కిడ్స్ని ప్లాన్ చేసుకుంటే ఆ పిల్లల పెళ్ళిళ్ళు వీళ్ళకి 55 సంవత్సరాలు వచ్చే టైంకి అయిపోతాయి.
అదే లేటుగా 31-32కి పెళ్లి చేసుకొని పిల్లల్ని 35 నుంచి 40 మధ్యలో కంటే ఈ పిల్లల పెళ్ళిళ్ళు అంటే వాళ్ళకి పుట్టిన పిల్లల పెళ్ళిళ్ళు చేయడానికి అయిపోతుంది. వాళ్ళకి 65-70 వయసు కూడా వచ్చేస్తుంది. అప్పుడు మీరు ఎర్నింగ్ కాదు, మీరు ఎక్కడి నుంచి డబ్బులు తీసుకొని వస్తారు? 2, ఇప్పుడు ఎడ్యుకేషన్ కాస్ట్. మీరు పిల్లల్ని 5 సంవత్సరాల ముందు ఎడ్యుకేషన్లో జాయిన్ చేస్తే మీకు ₹1,00,000 స్కూల్ ఫీజు. మీరు అదే 5 సంవత్సరాల తర్వాత పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేస్తే అది ₹1,50,000 స్కూల్ ఫీజుగా మారుతుంది. సో పిల్లలు ముందు పుట్టినా వెనక పుట్టినా మీకు వచ్చే జీతం మారుద్దా? మీ పిల్లలు ఉన్నారా లేదా అన్న దాన్ని బట్టి మీ జీతం డిసైడ్ అవుద్దా? మీకు వచ్చే జీతం అంటే ఆ సమ్ ఆఫ్ అమౌంట్ అంటే మీ లైఫ్ లాంగ్ ఎర్న్ చేసేటువంటి అమౌంట్ అది మారదు, అది ఫిక్స్డ్. కానీ ఎక్స్పెండిచర్ ఎంత అనేది మాత్రం ముందు మీరు ప్లాన్ చేసుకోవాలి. పిల్లలు ఇప్పుడు పుడితే వాళ్ళ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యి మ్యారేజ్ అయ్యే టైంకి నేను ఎంత ఖర్చు పెట్టాలి అనేది ఒక ప్లాన్ ముందే ప్రిపేర్ చేసుకోవాలి. నేను ఇప్పటి నుంచి ప్లాన్ చేసుకుంటే ఇంత ఖర్చు అవుతుంది, 5 ఏళ్ళు లేట్గా ప్లాన్ చేసుకుంటే ఇంత ఖర్చు అవుతుంది. నాకు వచ్చే ఇన్కమ్ మాత్రం సేమ్, అది మారదు. మీకు ఎంత గ్రోత్ రావాలో అంతే వస్తుంది. మరి మీరు ఎక్స్ట్రా డబ్బులు ఖర్చు పెడుతున్నారా లేదా పిల్లల మీద? సేమ్ ఎడ్యుకేషన్ డిలే అవుతోంది. 2, ఇప్పుడు మీరు ఉద్యోగాలు చేయడం కోసం అని చెప్పి మీ పేరెంట్స్ మీకు సపోర్ట్ చేస్తున్నారు, ఎందుకంటే వాళ్ళ ఒంట్లో ఓపిక ఉంది, ఏజ్ ఫ్యాక్టర్ ఉంది కాబట్టి. మరి ఎగ్జాక్ట్లీ మరి మీరు ఎట్లా సపోర్ట్ చేస్తారు మీ పిల్లలకి? అది చాలా బేసిక్ కదా. ఇప్పుడు మన ఇండియాలో మెంటాలిటీస్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. దానికి గల కారణం ఏంటి అంటే స్ట్రాంగ్ ఫ్యామిలీ స్ట్రక్చర్. సో ఈ ఫ్యామిలీలో మదరు, ఫాదరు, మామ అందరూ సపోర్ట్ చేస్తారు. అందరూ సపోర్ట్ చేయటం వల్లనే ఇండియాలో ఫ్యామిలీ స్ట్రక్చర్ కానీ మెంటాలిటీస్ కానీ స్ట్రాంగ్గా ఉంటాయి. సో ఇట్లా డిలేడ్గా జరగటం వల్ల మీరేం సపోర్ట్ చేయగలుగుతారు? వాళ్ళకి పుట్టిన పిల్లల్ని వాళ్ళు చూసుకోవాలా, ముసలోళ్ళైనా మిమ్మల్ని చూసుకోవాలా? వాళ్ళప్పుడు వాళ్ళకి ఎంత ప్రెషర్ బిల్డ్ అవుతుంది? ప్రాక్టికల్గా అటు అంటే మన సైకిల్ క్లీన్గా వెళ్ళాలి అనన్నా, ఫైనాన్షియల్స్ క్లీన్గా ఉండాలి అన్నా ఏ టైంకి జరగాల్సిన పని ఆ టైంకి జరగాలి. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్ గారు. ఇట్స్ అన్ ఐ ఓపెనింగ్ పాడ్కాస్ట్. యాక్చువల్గా ఫినాన్షియల్గా ఫ్రీడమ్ ఉండాలి అండ్ ఫినాన్షియల్ డిసిప్లిన్ ఉండాలి అని చాలామందికి ఈ ఫుల్ పాడ్కాస్ట్ చూస్తే డెఫినెట్లీ అర్థమవుతుంది. థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండి. మోస్ట్ వెల్కమ్.